ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఆయన మరి ప్రతి కలవరాన్ని ఆందోళనని దూరపరిచి మా మనసులో నెమ్మదిపరిచి శాంతితో నిలిపి ప్రభువా, నీ వాక్యం నీ వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరిచినాను వందనాలు. ప్రభువా, నీ వాక్యం చదువుతూ ప్రభువా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మియా రాసిన గ్రంథము 29. నిన్న కొన్ని వచనాలు చదువుకున్నాము, ఈరోజు కొన్ని వచనాలు 21 నుంచి లాస్ట్ వరకు చదువుకుందాం. నా నామను బట్టి మీరు అబద్ధ ప్రవచనములు ప్రకటించి కొలాయి కుమారుడైన అహాబు గూర్చియు మయషియా కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, వాడు ఇజ్రాయేలులో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారిని వారితో వ్యభిచారించుచు నేను వారిని ఆజ్ఞాపించని అబద్ధము మాటలు నా నామమును బట్టి ప్రకటించుచుండిరి. నేనే ఈ సంగతిని తెలుసుకున్న వాడనై సాక్ష్యముగానున్నాను కాగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారికి అప్పగించున్నాను. మీరును చూచుండగా అతడు వారిని హతం చెరపట్టబడి బబులోనులోనున్న యోధా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పెళ్ళను శాపవచనములుగా వాడుకొందురు. ఇది యెహోవాకు. నెహూములాయుడైన షమాయాకు నీతి మాటలు విని తెలియజేయము. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. వెర్రివై తమను తాము ప్రవక్తగా ఏర్పరచుకున్న వారిని నీవును సంఖ్యల చేత బాధించి బెండులో వేయించినట్లుగా యాజకుడైన యెహోవా దావకు ప్రతిగా యెహోవా మందిరముల విషయంలోను పై విచారణకర్తయగు యాజకులుగా యెహోవా నిన్ను నియమించినని యెరూషలేములోనున్న ప్రజలందరినీ యాజకుడగు మాయషేషు కుమారుడగు జెఫన్యాను యాజకులందరినీ నీవును వారి పేరిటనే పత్రికలను పంపించితివి. అనాతోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దింపకపోతివి. అతడు తన్ను తాను మీకు ప్రవక్తగా చేసుకున్నాను కదా. అదీగాక దీర్ఘకాలము మీరు కాపురం ముందరు నివసించుటకై ఇల్లు కట్టుకున్నది, పొలము తిన్నుటకై తోటలు నాటుడు. అవి బబులోనులోనున్న మాకు అతని వర్తమానం పంపు ఉన్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఈ పత్రికను చదివి వినిపించేదను. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. చెరలో ఉన్న వారందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా, యెహోవా నెహూమీయుడైన షెమాయాను గూర్చి ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను అతను పంపకపోయినను షెమాయా మీకు పంపించుచు అబద్ధపు మాటలు మమ్మను నమ్మినట్లు చేశాను కనుక యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నెహూమీయుడైన షమయ్యా యెహోవా మీద తిరుగుబాటు చేద్దామని చాటించాను కనుక అతనిని అతని సంతానము నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురం ఉండగా ఒకడు అతనికి మిగిలి ఉండును. ఈ ప్రజలను నేను వేలును అతడు చూడుడు అని ఇది యెహోవాకు. ఇది యెహోవాకు. మరి ఇక్కడ ఒక 2 మాటలు చూసుకొని చాలు, 2 మాటలు చూసుకొని మరి ముగించుకుందాం. దేవుని మాట వినుకుంటే ఇక్కడ ఏంటి? ఫస్ట్ 2 వచనాలు, నా నామను బట్టి మీరు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు కొలాయి కుమారుడైన అహాబును గూర్చియు మాయాషేయి కుమారుడైన సిద్కియా గూర్చియు ఇజ్రాయేల్ దేవుని సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు. ఆలగింపుడి, వారు ఇజ్రాయేల్లో దుర్మార్గము
జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపించిన అబద్ధ మాటలను నా నామం బట్టి ప్రకటించుచు వచ్చాను. నేను ఈ సంగతి తెలుసుకున్న వల్ల వాడిని సాక్షిగా ఉన్నాను. కాగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతికి వారికి అప్పగించుచున్నాను. చూసావా, దేవుడు చెప్పినట్టు మాట వినుకుంటే మరి ఇష్టానుసారంగా జీవించితే, మరి ఇష్టానుసారంగా అంటే ఇక్కడ పొరుగు వారి భార్యలతో వ్యభిచారం చేయడం. ఈనాడు అదే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో భార్య ఉండి కూడా వేరే వాళ్ళ భార్యను ఆశించడం, అది పాపం. వ్యభిచారం అంటే వ్యభిచారం. దేవునికి కోపం వచ్చి మరి వాళ్ళని నెబుకద్నెజరు రాజుకి అప్పగించబడినారు. మరి చూస్తుండగా అతడు వారిని హతం చేయించాడు, చంపేశాడు. ఇక్కడ ఆనాటి నుండి ఈనాటి వారు పాపం జరుగుతూనే ఉన్నారు. పాపం చేయదురనాయన అంటే ఎవరైనా వింటురా? దేవుడిచ్చిన భార్యతో సచ్చిందాక ఆమె ఎలాంటిదైనా దేవుని బిడ్డలైతే విజ్ఞాపనతో ప్రార్థనతో తన జీవితాల ముందు గెలుచుకుంటారు. ఫస్ట్ ప్రేమ, వారిద్దరు ఐక్యతతో దేవునితో జతపరచబడి ఉంటారు. జీవితంలో కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. ఆయనను వారి ఐక్యత కలిగి వారిద్దరు ఏకాత్మ కలిగి జీవించిన వారే ఉండాలి. అందుకోసమే భర్తకు తెలియకుండా భార్య తెలియకుండా భార్యకి ఏది దాచిపెట్టకుండా ఉండి చేయాలని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఎవరికి రహస్యంగా ఉండకూడదు. ఇద్దరికి కలిసి వారి జీవితాన్ని ముందుకెళ్ళాలంట. చెప్తే ఏమనుకుంటాడో అని భార్యకు చేస్తూ ఉంటే భర్త చెప్తే కాదు, ఏమనుకున్నా పక్కన పెట్టు, ఏదో ఒక దినాన్న తెలియబడతాను. తర్వాత మీ ఇద్దరి మధ్య మనస్వార్థాలు ఏర్పడతాయి. ఏదేమనుకున్నా అప్పటి వరకు కొద్దిసేపు వాగుకుంటారు, తర్వాత వారు ఆ మాట సర్చ్ చేసుకుంటారు. అట్లా ఉండాలి. కానీ రహస్యంగా ఏది చేసుకోకూడదు. నాకు తెలియకుండా చేసినావు అని వస్తూనే ఉంటుంది. తెలియకుండా చేస్తే ఇంకేం మనస్తత్వాలు, కోపాలు, జడగాలు చెప్పి చేస్తే తప్పేమీ లేదు. ఇప్పుడు సొంత ఫ్రెండ్స్ కాడ రహస్యమైన విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇట్లనే అని చెప్పి భర్తగా, స్నేహితుడిగా దేవుడు ఒక వ్యక్తిని ఇచ్చారు కాబట్టి ఆ వ్యక్తితో నువ్వు సన్నిహితంగా ఉండటం తప్పే ఉంది. మరి బయటి వాళ్ళని అక్కడిని చేర్చుకొని భర్తను దూరం పెట్టుకొని కుటుంబాలు పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది కాదు. నీ ఇంటిని నీకు దేవుడు ఒక శిరస్సునిచ్చాడు. ఆ శిరస్సుని గౌరవించాలి, ప్రేమించాలి, కావాల్సినవన్నీ తెచ్చి తనకు మేలు చేయాలి. ఇద్దరికి నియమాలు దేవుడు ఇచ్చాడు. భార్యను కూడా ప్రేమించమన్నారు, భార్యను కూడా మంచిగా చూసుకోమని దేవుడి వాక్యంలో చెప్పబడింది. కానీ ఇది దేవుని వాక్యాలు పక్కన పెట్టి ఇష్టారాజ్యం, ఎవరి ఇష్టం, ఎవరి ప్రవర్తన, ఎవరి జీవితాలు అలా అనుకుంటూ పోతూ ఉంటే కుటుంబాలలో కూడా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంట్లో ఎక్కువ శాతం మన ఇంట్లో అమ్మకి, నాన్నకి అప్పుడప్పుడు బాగా కొట్టుకునేటట్టు అరుచుకుంటారు. తర్వాత బయటికి వెళ్తారు, నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి. కానీ దేవుడు వారు ఐక్యపరిచారు. మనం అప్పుడప్పుడు మధ్యలో ఎందుకు ఇట్లా చేస్తారని అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటూ మంచిగా ఉంటారు. అంటే వారి మధ్య వెళ్ళి మనం మాట్లాడితే తప్పు కాదు, ఎట్లా ఎందుకు మాట్లాడతారు సభ కుక్కర్ అని అంటే మళ్ళీ నువ్వే వెనకేస్తున్నావు మీ నాన్నని అంటూ ఉంటారు. సో వాళ్ళు ఎంతసేపు వరకు కూడా సప్పు దగ్గర తర్వాత ఉంటే మనం మంచిగానే ఉంటాం. మధ్యలో పోయి మళ్ళీ తిట్లు పడుతుంటాం. నన్ను ఎక్కువ అమ్మ నాన్న తిట్టారు, నీ గౌరవం మీ అని అంటూ ఉంటాం. సో అది కాదు పాయింట్. పిల్లలమైన మనం వాళ్ళని ఎక్కువగా చేయకుండా మనం ముందు అట్లా ఉంటూ ఉంటాం అంతే. సో ఇక్కడ దేవుడి వాక్యంలో ఏంది చెప్పబడిందంటే వ్యభిచారం చేయడం వల్ల నెబుకద్నెజరు రాజు వారిని చంపేశారు. ఎప్పుడైనా ఒకటి మాత్రం సత్యం, పాపముతో కూడిన వారిని
పాపంతో కూడింది ఎప్పటికైనా దాగి ఉండదు, బయటపడుతూ ఉంటుంది. రహస్యమైనది ఏది దాగి ఉండదు. అందుకే పాపం అనేది అది ఎంతో భయంకరమైన జీవితం. అందుకే యవనస్తులుగా ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఎవరైనా మనం ఏమంటారు, ఫస్ట్ లవ్, ఫస్ట్ అట్రాక్షన్ అంటే అదే అట్రాక్షన్ ఏమో కానీ తర్వాత అది ఆ లవ్లో పడిపోయిన వాడు చదువు పాడైపోతుంది, ఎంతో నష్టం అవుతుంది. అందుకోసమే మా టెన్త్ అనుభవంలో మేము చదువుకున్న 19 కిడ్స్లో ఆ రోజులలో అసలు అబ్బాయిలతో మాట్లాడడం ఏంది, ఇట్లా మాట్లాడుకోవడం కూడా ఉండకపోయేది. అంత 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 తక్కువ ఉండేది. నిజం చెప్తున్నా కదా, తక్కువ. ఇప్పుడే ఉంది, సెల్లులు వచ్చినాయి, చాటింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. మా జనరేషన్ అయితే ఎంత స్ట్రిక్ట్గా ఉండేది తెలుసా, చాలా స్ట్రిక్ట్. అంత స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళకి కాబట్టి మేము ఇంత మా స్థాయిలో మా పిల్లలకైనా మా పిల్లలకి చెప్తుంటాం. నిజం, నేను నిమ్మానికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి 2 కిలోమీటర్లు వెళ్ళి చదువుకున్నాగా 3 ఏళ్ళు. అసలు మీ అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేసేది, అమ్మాయిలతోనే పీటీ సారు గేమ్లు ఆడిపించేది, అన్నీ చేసేది, అన్నీ ఉన్నాయి. కానీ ఎట్లా ఉంటుందంటే టీనేజ్లో అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ టీనేజ్ చాలా డేంజర్. అందుకే ఈ టీనేజర్ కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి అన్నిసార్లు చెప్పారు. మాకు అర్థం కాదు టీనేజ్ ఏంటంటే, టీనేజ్లో అట్రాక్షన్లు అన్నీ ఉంటాయి, లవ్లు అనేవి ఉంటాయి, అన్ని లవ్ల గివ్లు అని పెట్టుకోకరి, చదువు పాటు చేసుకోకరి అని చెప్పారు సార్లు. మంచిగా చెప్పేది, చెప్పినట్టు విన్నవారికి దేవుడు ఆశీర్వదించుకుంటూ. మా బ్యాచ్ 2 గవర్నమెంట్ జాబ్, ఒక ఆయన ఎంపీ అయ్యిండు. సో మా స్కూల్, సో అందరి ఉద్యోగస్తులు కాకపోయినప్పటికీ ఆయా వ్యాపారాల్లో, ఆయా వృత్తుల్లో దేవుడు వర్ధిల్ల చేశాడు. చదువు ఎవరికి ఎంత ఉన్నదో అంతే ఉంటుంది, అందరికి కావాలని ఏం లేదు. కానీ దేవుడు నిలబెట్టాడు. కానీ ఒక స్ట్రిక్ట్ జీవితము దేవుడు అనుమతించాడు. ఆయనను దేవుడు ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞమైన ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడా అని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు మా భవిష్యత్తు, మా ప్రణాళిక నీ చిత్తమే మా ఇల్లు జరిగించాను. ముఖ్యంగా ప్రభా, మేము చదువుకోవాలి ప్రభా, బాయికాడికి వెళ్ళేటకు, ఈ రోజు నుంచి వెళ్ళేటకు మమ్మల్ని సిద్ధపరచండి. మాకున్న అక్కర్లు తీర్చండి ప్రభా. బ్యాంక్ అకౌంట్లో మనీ వేయాలి, ఆ విషయంలో సహాయపడండి. తిరిగి ప్యాకేజ్ కోసం మనీ విషయంలో సహాయపడండి. నాకు సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. నీ చిత్తమే నా ఇల్లు జరిగించండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. తమ్ముడు రైల్వే జాబ్లో నిలబెట్టాడు, బిడ్డని దీవించండి. ఇలా వాక్కలే కోరుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తాను. ఇంటి ద్వారా వచ్చే మహిమను దృష్టిలో దొంగిలించకుండా కంచి వేయండి దేవా. ముఖ్యంగా గ్యాస్ మరి గత 3 దినాలు స్టాక్ లేదని ఉన్నాయి ప్రభా. స్టాక్ వచ్చేటకు కృపద ఇచ్చేయండి ప్రభా. నాన్నని జ్ఞాపకం చేసుకో, అమ్మని జ్ఞాపకం చేసుకో. తీసుకుపోతున్నారు ప్రభా వాళ్ళు వృద్ధాప్యంలో ప్రభా. మా ఇద్దరి లైఫ్ సెటిల్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ దేవా. ఈ సంవత్సరం మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవుటకు మమ్మల్ని దీవించండి ప్రభా. దీనిమై నీ కాడ మొరపెట్టుకుంటున్నాం కాబట్టి మొరను ఆలకించండి ప్రభా. మమ్మల్ని నిలబెట్టి నీ నామాన్ని ఘనత తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. ప్రేమతో పంపిన ప్యాకేజ్ విషయంలో ప్రభా మనీ అది సెండ్ చేయుటకు కావాల్సిన సహాయం, ప్యాకేజ్ క్షేమంగా ఇంటికి వచ్చేటకు డెలివరీ విషయంలో సహాయం, నా విషయంలో సంతోషం పరిపూర్ణం చేయండి. ఇది యెహోవా వలన జరిగిన కార్యమని అనేకులకు ఆశ్చర్యపోయిన రీతిగా అద్భుతం జరిగించమని ప్రార్థిస్తాను. శత్రుకుతంత్రాలు అయిపోవచ్చు. ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తాను. నిన్ను కొనియార్తి పూజిస్తూ ఆరోజు తగ్గించుకుంటూ నేను నామం హెచ్చించు. యేసు దైవమే నామల అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక.
అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.